నమస్కారం అండి అందరికి. ఈ రోజు మన పాఠం 4వ తరగతిలోని స్వేచ్ఛ కలువక్కలను సదానంద గారు రాశారు. పాఠంలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక పొడుపు కథ. ఐదుగురిలో చిన్నవాడు, పెళ్లికి మాత్రం పెద్దవాడు. ఎవరది? ఆన్సర్ కామెంట్ చేయండి. పాఠంలోకి వెళ్ళిపోదామా? అన్నయ్య తెచ్చాడు చిన్నికొక చిలుక, చిన్ని తన గారాల చెల్లాయి కనుక, చిన్న పంజరం ఒకటి చేయించి అందు, చిన్నారి చిన్ని తన చిలుక నుంచింది. ఒకరోజు అమ్మాయి ద్రాక్ష కొని తెచ్చింది, ప్రేమతో తన చిలుక నోటికందించింది. నీకేమి తెలుసులే చిన్ని నా బాధ, పండ్లతో నా బాధ బాపలేవమ్మ. స్వేచ్ఛగా నింగిలో సంచరిస్తుంటే దానికన్నా సుఖము నాకెక్కడుంది. పచ్చ పచ్చని చెట్ల పచ్చరంగులతో కలిసిపోతే మనసు తేలిపోతుంది. బంగారు పంజరమే బందీఖానా, నాకు స్వేచ్ఛ లేకున్నప్పుడు సుఖమెక్కడుంది అని చిలుక బాధతో కన్నీరు కార్చింది. అది చూసి పాపాయి గుండె కరిగింది. దయతలచి పంజరపు తలుపు తెరిచింది. చిలుకమ్మ తుర్రుమని ఎగిరిపోయింది. ఒక అన్నయ్య చిన్ని అనే తన చెల్లికి రామచిలుకని తెచ్చి ఇస్తాడు. ఆ చిన్ని ఏమో ఒక చిన్న పంజరం చేయించి దాంట్లో ఆ రామచిలుకను పెడుతుంది. ఒకరోజు బయటకు వెళ్లి ద్రాక్ష పళ్ళు తెచ్చి ప్రేమతో చిలుకకు తినిపిస్తుంటుంది ఈ చిన్ని. అప్పుడు రామచిలుక అంటుంది, నీకేమి తెలుసు నా బాధ, నా బాధ నువ్వు పెట్టిన పండ్లతో పోదు. నేను స్వేచ్ఛగా ఆకాశంలో తిరుగుతూ ఉండేదాన్ని, నాకు దానికంటే సుఖం ఎక్కడా ఉండదు. పచ్చని చెట్లతో రామచిలుక కలిసిపోతుంది కదండి, పచ్చ రంగులో. పచ్చని చెట్లలో నేను కలిసిపోతేనే నాకు మనసు హాయిగా ఉంటుంది. ఈ పంజరము బంగారంతో చేసినా కానీ నాకు బందీఖానా లాగే ఉంటుంది. నాకు స్వేచ్ఛ లేనప్పుడు సుఖం ఎక్కడుంటుంది అని రామచిలుక బాధతో ఏడుస్తుంది. వెంటనే ఈ చిన్ని పాపాయికి గుండె కరిగి దయతలిచి ఆ తలుపులు తీసేస్తుంది పంజరంది. వెంటనే ఆ రామచిలుక ఎగిరిపోతుంది. తను స్వేచ్ఛగా ఉంటుందన్నమాట. స్వేచ్ఛగా ఎగురుతూ తిరిగే పక్షుల్ని మనం తెచ్చుకొని ఎంత ప్రేమగా చూసినా వాటికి మనం బంధించే ఉంటాం కదండి. వాటికి అవి బందీఖానాలానే ఉంటాయి, కానీ ఎప్పుడు అవి సంతోషపడవు అని చెప్తుంది ఈ పాఠం మనకి. గుర్తొచ్చిందా మరి? థ్యాంక్ యూ.